ఒకరోజు అడవిలో బుజ్జి కాళ్ళ మీద చెట్టు పడుతూ ఉంటుంది. బుజ్జి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. బుజ్జి ఎప్పుడు ప్రాంక్స్ చేయటం వల్ల వచ్చిన వారు ఎవరు కాపాడరు. ఇది కూడా ఒక ప్రాంకే అనుకుంటారు. ఏంటి బుజ్జి, ఇది నిజమేనా లేకపోతే ప్రాంకా? ఎక్కడ కెమెరా పెట్టావు చెప్పు. మళ్ళీ మమ్మల్ని ఆట పట్టించాలని చూస్తున్నావు కదా. ఇంకెప్పుడు ఇలా కాపాడండి అని అనమాకు. నువ్వు చేసే ప్రాంక్స్ వల్ల ఎవరు నిన్ను కాపాడటానికి రారు. ఇక మొత్తుకొని ఏం లాభం లేదు. ఇది కూడా ప్రాంక్ అని నాకు అర్థమవుతుంది. అలా బుజ్జి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బుజ్జి మీద చెట్టు పట్టడం ఒక ప్రాంక్ అనుకొని ఎవరు కాపాడరు. ఏంటమ్మా బుజ్జి, మళ్ళీ ప్రాంక్ వీడియో చేస్తున్నావా? నువ్వు ఇలా చేయడం వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారిని కూడా ప్రాంకే అనుకొని ఎవరు కాపాడట్లేదు. ఇంకెప్పుడు ఇలా ప్రాంక్ వీడియోస్ చేయమాకు. బుజ్జి ఎప్పుడు ప్రాంక్ వీడియోస్ చేయడం వల్ల బుజ్జిని ఎవరు కాపాడరు. ఇది కూడా ఒక ప్రాంక్ వీడియోనే అనుకుంటారు. బుజ్జి కాపాడని అని అరుస్తూ ఉంటే అప్పుడు బుజ్జి దగ్గరకు ఒక దెయ్యం వచ్చి, బుజ్జి ఏడవకు, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు చేసే ప్రాంక్ వీడియోస్ వల్ల ఎవరు నిన్ను కాపాడరు. నేను కూడా ఒకసారి రైల్వే ట్రాక్లో నాకు కాళ్ళు ఇరుక్కుంటే కాపాడండి అన్నాను. ఎవరు కూడా నన్ను కాపాడలేదు. ఎందుకంటే నేను కూడా గతంలో ప్రాంక్ వీడియోస్ చేసేదాన్ని. అలా ప్రాంక్ వీడియోనే అనుకొని నా కాళ్ళు అందులో ఇరుక్కున్న ఎవరు నన్ను కాపాడలేదు. ట్రైన్ వచ్చి నన్ను గుద్దింది, నేను చనిపోయాను అని చెప్పి దెయ్యం చిన్ని మీద ఉన్న చెట్టును తీసేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రాంక్స్ వీడియోస్ వల్ల ఏమీ లాభాలు రావు, నష్టాలే ఎక్కువ. నిజంగా ఆపదలో ఉన్న వారిని కాపాడాలంటే ఎవరైనా ఆలోచిస్తున్నారు ఇది ప్రాంక్ వీడియోనేమో అని. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేయకు. సారీ అక్క, నాకు ఈరోజు అర్థమైంది ఈ వీడియోస్ వల్ల ఎంత నష్టపోతున్నారో జనం. నిజంగానే ఆపదలో ఉన్న వారిని కాపాడాలంటే వెనకడిగేస్తున్నారు జనం. ఎందుకంటే ఇది ప్రాంక్ వీడియోనేమో అని. ఇంకెప్పుడు ఇలాంటి వీడియోస్ చేయను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ వీడియోస్ చేయొద్దని చెప్తాను. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.